ఈరోజు గుత్తి పట్టణంలో ఉన్నటువంటి గుత్తి ఆర్టీసీ డిపోని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి నిన్న వచ్చినటువంటి ఆర్టీసీ ఎండి ఎవరైతే ఉన్నారో ద్వారకా తిరుమలరావు గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆయన దగ్గరికి పోయి ఈ ఆర్టీసీ డిపోని అభివృద్ధి చేయాలని చెప్పి కోరితే ఆయన ఏకంగా ప్రైవేటీకరణలో భాగంగా దీన్ని కూడా ప్రైవేట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడము ఎంతో ఇబ్బందికరమైన విషయము. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ కార్యాలయాల్ని, దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ సంస్థల్ని ఈ కూటమి ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తా ఉంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే సుమారుగా దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. ఇక రోజు చూస్తూనే ఉన్నాము నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇస్తా ఉన్నటివి, ఎక్కడకక్కడ అమ్మకాలు కొనసాగిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఆర్టీసీని కూడా వీళ్ళు అమ్మకానికి పెట్టడాన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాము. ఆర్టీసీ డిపో కోసము ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణ సంఘాలు దాదాపు 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డిపో కొనసాగుతా ఉంది. ఇప్పటికి కూడా 25 బస్సుల్లో ఈ ఆర్టీసీ డిపో పూర్తిస్థాయి లాభాలతో, మన జిల్లాలోనే అత్యధిక లాభాలతో ఇది కొనసాగుతుంది. అటువంటి ఆర్టీసీ డిపోని పీపీపీ పద్ధతిలో ప్రైవేటులకు ఇవ్వడం అనేది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని ఇక్కడ ఉన్నటువంటి దాతలు వాళ్ళు ప్రజా శ్రేయస్సు కోసము ప్రభుత్వానికి కోసం ఇచ్చారు. వీళ్ళు దీన్ని తీసుకుపోయి ప్రైవేటీకరణకు అమ్మకాలు జరుపుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. 25 బస్సులు కాదు, ఆర్టీసీకి ఇది వరకు ఉన్నట్టుగా 90 బస్సులతో ఆర్టీసీ పూర్తిస్థాయి డిపోని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళు ఈ పీపీపీ పద్ధతిని విరమించుకోకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా ఆర్టీసీ డిపో కోసము, లేదంటే ఆర్టీసీ సేవ్ ఆర్టీసీ అని చెప్పి మేము చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. 23 బస్సులతోనే ఇంత లాభాలు ఉన్న డిపోని మీరు ప్రైవేటీకరణ చేస్తే అదే కనీసం ఒక 50 బస్సులను ఇస్తే అన్న ఈ ఆర్టీసీ డిపో అదంతకదే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు బాగా ఊపుతా ఉన్నారు, మేము అది చేసాం ఇది చేసామని. పక్క నుండి ఈ నిన్న వచ్చిన ద్వారకా తిరుమలరావు పక్కన అందరూ కూటమి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ దగ్గరుండి ప్రైవేటీకరణ అంటే ఆర్టీసీ అమ్మకానికి మీరు కొనసాగిస్తా ఉన్నారా? దీంట్లో భాగంగా ఈ బీజేపీ వాళ్ళకి ఎంత పోతా ఉంది, టీడీపీ వాళ్ళకి ఎంత పోతుంది, జనసేన నాయకులు ఒక్కొరు ఎంతెంత పంచుకుంటున్నారు, లేదంటే రాష్ట్రాన్ని అమ్మకానికి వీళ్ళు పెట్టడాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాము. చివరిసారిగా చెప్తా ఉన్నాము, ఆర్టీసీ డిపోని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మాత్రము మీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము.